నమస్తే సార్. నమస్తే మేడం. సార్ అసలు నేను మెడిటేషన్లోకి వచ్చిందే మీ క్లాసెస్ చూసి. మీ క్లాసెస్ చూసి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ తెలుసుకోవాలి అని ఒకానొక బలహీన క్షణంలో చాలా ఎక్కువగా ఆలోచించి బాగా ఎక్కువగా మీ యూట్యూబ్ వీడియోస్ చూశాను. ప్రతి దానిలో 40 days ధ్యానం చేయాలి అని చూపించేవారు. అది ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. ఎప్పుడు మీరు పత్రి సార్ గురించి చెప్పడం, పత్రి సార్ ఫ్లూట్ వాయించడం అవన్నీ చూసేదాన్ని, కానీ నాకు నచ్చేది కాదు. పత్రి సార్ వస్తే స్కిప్ చేసేసేదాన్ని, మీవి మాత్రం వింటూ ఉండేదాన్ని. అలాగ నేను ధ్యానంలోకి మీ వల్లే ఇంట్రడ్యూస్ అయ్యాను. దానికి థ్యాంక్స్ చెప్పడానికి ఇది మంచి వేదిక అనుకొని మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొదట. థ్యాంక్ యూ మేడం. అసలు ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రి సార్ గురించి తెలుసుకున్నాక ఇంకా ధ్యానం యొక్క విశిష్టత జీవితంలో ఎంత ముఖ్యం, అసలు నన్ను నేను కనుక్కోవడానికి, బ్యాలెన్స్డ్గా జీవించడానికి ధ్యానం ఎంత ముఖ్యం అన్నది నేర్చుకున్నాను. ఎంతో పొందాను. కొన్నాళ్ళు బట్టి చేయలేకపోయిన సాధన ఆ యొక్క శక్తితో మాత్రం నేను కనెక్ట్ అయి ఉన్నాను. మళ్ళీ ఇక్కడ ఈ 9 రోజుల కాశీ యాత్ర ద్వారా రీస్టార్ట్ బటన్ అనుకుంటున్నాను. అగైన్ టు స్టార్ట్ మై ధ్యానం అండ్ ఫాలో అప్, అంటే మూవ్ ఫార్వర్డ్ ఇన్ వాట్ ఎవర్. ఇంతకుముందు గురువు గారు చెప్పారు, ఇప్పుడు మేడం మీరు చెప్పిన ఆ ధ్యాన విజ్ఞానాన్ని పొందడానికి ఇది మళ్ళీ రీస్టార్ట్ బటన్ అనుకున్నాను. అందరికీ పిఎంసి వారి ఈ మొత్తం ఆర్గనైజేషన్ అందరికీ కూడా ఈ వేదికగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రుణపడి ఉంటాను దీనికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. న్యూటన్ గారికి, దంపతులకి ఇద్దరికి నాకు నమస్కారం అండి. ఇందాక మీరు సహస్రార చక్రము, ప్రపంచానికి సహస్రార చక్రంగా మీరు కైలాసపురి చెప్పారు. అలాగే భారతదేశానికి సహస్రార చక్రంగా మీరు ద్వారకను చెప్పారు. కానీ ప్రపంచానికి సహస్రార చక్రంగా అయిన కైలాస పర్వతము భారతదేశానికి కాదా? రైట్. సో భారతదేశం అంతా సహస్రారమే మొత్తం. కానీ మనం ద్వాపర యుగంలో పరిపూర్ణ అవతారంగా వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్ములు శరీరాన్ని అక్కడ వదిలివేశారు. అందుకే ద్వారకని మనం అదొక హెడ్ క్వార్టర్స్ కింద పెట్టుకున్నారు. అలా మన భారతదేశంలో ఆధ్యాత్మికవేత్తలు నిర్ణయించారనమాట. అంతేగాని మొత్తం భారతదేశంలో మొత్తం సహస్రార ఎనర్జీనే ఫ్లో అవుతుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వండర్ఫుల్, వెరీ గుడ్. నమస్తే సార్. నమస్తే. పత్రిజీ సార్ రాసినటువంటి 2 books చదివాక నాకు ధ్యానం మీద కొద్దిగా నమ్మకం కలిగింది సార్. కాకపోతే సమ్ టైమ్స్ నాకు నెగిటివ్ ఐడియాస్ అనేవి, అంటే పాజిటివిటీ చాలాసార్లు వస్తుంది, మెనీ టైమ్స్ సమ్ టైమ్స్ నెగిటివ్ థాట్స్ అనేవి వస్తుంటాయి. వాటిని అధిగమించాలి అంటే వాట్ కెన్ వి డూ? అండ్ వన్ మోర్ థింగ్, నేను ధ్యానం చేసేటప్పుడు కూడాను అంటే చాలా తక్కువ సేపే నేను కనెక్ట్ అవుతాను సార్. అంటే ఇక్కడ వరకు జస్ట్ 20 seconds, దట్స్ ఆల్. అగైన్ మెనీ ఐడియాస్ ఆర్ కమింగ్ ఇన్ టు మై మైండ్, అగైన్ డిస్కనెక్టెడ్. దాన్ని కనెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయగలను? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా మీరు పుస్తకాలు చదివి నమ్మి వచ్చారు, నమ్మకం వచ్చింది కొంచెం. ఏది నమ్మొద్దండి. పుస్తకాలు చూసి నమ్మొద్దు, ఇక్కడ ప్రవచనాలు చూసి నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు, పిఎంసీని నమ్మొద్దు, ఇక్కడ మాట్లాడిన ఎవరిని నమ్మొద్దు, మా మాటలను కూడా నమ్మొద్దు. కానీ మీ అనుభవాన్ని నమ్మండి. మన అనుభవాన్ని మనం నమ్మడమే చాలా గొప్ప విషయం. ఏది గుడ్డిగా ఏది నమ్మద్దు. పత్రికారు ఎప్పుడు నాకు ఫస్ట్ ఇదే చెప్పేవాళ్ళు. నేను ఎంత స్టూపిడ్ క్వశ్చన్స్ అన్నీ వేసేవాడిని. ఏది నమ్మద్దురా నువ్వు, నీ అనుభవాన్ని నువ్వు నమ్ము, అంతే. అదే పత్రికారు చెప్పేవాళ్ళు. సో నెగటివ్ థాట్స్ రావడం అనేది ఈ మనస్సు యొక్క దాని ఫంక్షన్ అంతే. ఈ బుర్ర ఎప్పుడు కూడా పాజిటివ్ ఎంత చేస్తుంటుందో పాజిటివ్ థాట్స్, అలా నెగటివ్ థాట్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంటుంది. కాకపోతే ధ్యానంలో మనం నేర్చుకునేదంటే మనస్సును కూడా మనం సాక్షిగా డిసైడెంటిఫై అవుతాం, ఆ థాట్స్తో ఐడెంటిఫై కాం. ఈ ఆలోచన వచ్చింది, ఇది దానికి లేబుల్ వేస్తాం, ఇది నెగటివ్ ఇది పాజిటివ్ అని లేబుల్ వేసేస్తాం. ఎప్పుడైతే లేబుల్ బాగా పడుతుందో దాంతో డిటాచ్ అయిపోతాం. ఇది మనస్సు చేస్తున్నటువంటి ఒక పరిక్రమ, అది చేసుకుంటుంది, అది అటు ఇటు తిరుగుతుంది, పరిభ్రమణలు చేసుకుంటుంది.
దాంతో డిసైడెంటిఫై అయినప్పుడు లయం అయిపోతుంది. ఒక స్థితిలో మనస్సు నుంచి మనం వేరు పడిపోతాం. ఈ మనస్సు అనేది మనం ఎప్పుడైతే మన ఐడెంటిఫై కామో దానికి ఎనర్జీ వెళ్ళదు, ఆ మనస్సు ఖాళీ అయిపోతుంది తర్వాత. కానీ దానికే సాధన చేయాలి. దానికే మన పత్రికారి నుంచి మనం పొందినటువంటి ఆ గ్రేట్ మెథడ్, గొప్ప టెక్నిక్ ఏంటంటే శ్వాస మీద ధ్యాస. సింప్లెస్ట్ ఫామ్, కానీ సాధన చెయ్యాలి. సాధన చేస్తే మీరు ఎవరిని నమ్మక్కర్లేదు, మీ అనుభవాలే మీకు చెప్తారు. నేను కూడా ఫస్ట్ అట్లానే వచ్చానండి, ఏది నమ్మేవాడిని కాదు. ఏది నమ్మాలి? మనకి ఏం తెలుసని ఏది నమ్మాలి? వాళ్ళు సత్యం చెప్తున్నారో తెలీదు, అబద్ధం చెప్తున్నారో తెలీదు, ఏమీ తెలీదు. మన అనుభవాన్ని నమ్మాలి. ఇప్పుడు మన లోపల నుంచి, మన ఆత్మ నుంచి, మన అంతరాత్మ నుంచి ఎన్నో అనుభవాలు మనకి ఇవ్వబడతాయి. ఆ అనుభవాన్ని నమ్మండి. అది చాలు మాస్టర్ గారు. థ్యాంక్ యూ. అంతేకాకుండా ధ్యాన సాధనతో పాటు అంతరశుద్ధి అనేది కూడా ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. ఇప్పుడు అన్నారు మీరు, ఈ నకారాత్మక ఆలోచనలు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మీ చిన్నతనంలో మీరు ఒక చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఎవరినన్నా నమ్మారనుకోండి, వాళ్ళు మీ నమ్మకాన్ని వమ్ము చేశారు. అప్పుడు ఆ బిడ్డ ఎలాంటి భావనకు వస్తారంటే, ఎవరి మాటలు నేను నమ్మకూడదు, అందరూ స్వార్థంతోనే ఉన్నారు, ఉదాహరణకి చెప్తున్నాను నేను. అలాంటి ఆలోచనలు మన అచేతన మానసంలో ఉండిపోయి మనం ఎంత సాధన చేసినా కూడా అవి ఇట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. మన ఆలోచనలు వస్తూ ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళని అనుమానిస్తూ ఉంటాం మనం. కాబట్టి ఈ ఆధ్యాత్మిక మార్గంలో స్కెప్టికల్గా ఉండాలి, అంటే ఓపెన్గా ఉండాలి మనం. కానీ అలా అని ప్రతి ఒక్కరిని మనం అనుమానిస్తూ ప్రతిదీ అనుమానంతో ఉంటే మనం ముందుకు సాగలేం. కాబట్టి ఈ నకారాత్మక ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనేది మీరు ఎప్పుడైతే తెలుసుకుని దాన్ని పరివర్తింప చేసుకుంటారో ఇంకా మీ ఈ సాధనా మార్గంలో ఇంకా మీకు అవి అడ్డుపడవు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక విచక్షణతో జీవిస్తారు. అట్లానే అందరినీ మనం గుడ్డిగా నమ్మము, అలానే అనుమానం కూడా పడవు. ఒక విచక్షణతో ఇది ఎంతవరకు తీసుకోవాలి, ఇది ఎంతవరకు తీసుకోకూడదు, ఇది ఎంతవరకు నా జీవితంలో నేను ఆచరించాలి అనే ఒక విచక్షణ, వివేకం అనేది మీలో పెంపొందుతుంది. అప్పుడు మీ జీవితాన్ని మీరు అద్భుతంగా జీవించవచ్చు, సాధన చేస్తూ జీవించవచ్చు. థ్యాంక్ యూ.